యేసు ప్రభును ధోనిలోనికి రమ్మని వాళ్ళు ఆహ్వానించడం, వాక్యమా ఇదిగో దేవా నీవు వాక్యమై ఉన్నవాడా, వచ్చి నా హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలోని ఆ యొక్క ఊహని పరిశోధించు, రైట్ థాట్స్ ఇవ్వు నాకు, రైట్ థాట్స్ని, రైట్ థాట్ ప్యాటర్న్ని నా లోపల మారకుండా బయట ఎంత మారిస్తే ఏం లాభం? లోపల అసలైంది మారకుండా, ఆత్మలో హృదయంలో మార్పు లేకుండా బయట ఎన్ని మారిస్తే ఏం లాభం? ఎన్ని పెట్టుకుంటే ఏం లాభం? ఎన్ని తగిలించుకుంటే ఏం లాభం? అర్థమవుతుంది మాట్లాడేది. యేసు ప్రభును ధోనిలోనికి రమ్మని ఆహ్వానించడం, దేవుని వాక్యాన్ని హృదయంలోనికి ప్రవేశించి హృదయంలో వాక్యం పనిచేసేలా చేయడం, రెండు ఒకటే. యేసు ప్రభును ధోనిలోనికి రమ్మని వాళ్ళు ఆహ్వానించడం, వాక్యమా ఇదిగో దేవా నీవు వాక్యమై ఉన్నవాడా, వచ్చి నా హృదయంలోని తలంపుల్లోని ఆలోచనలోని ఆ యొక్క ఊహని పరిశోధించు, రైట్ థాట్స్ ఇవ్వు నాకు, రైట్ థాట్స్ని, రైట్ థాట్ ప్యాటర్న్ని నా లోపల మారకుండా బయట ఎంత మారిస్తే ఏం